ఫస్ట్ న్యూస్ చూస్తే వై నాట్ 175 నినాదంతో వైసీపీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల మార్పుల ప్రక్రియ మొదలైంది. తాజాగా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది వైసీపీ హైకమాండ్. ఈ క్రమంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ వంశీ పార్టీ వేయడంతో పాటు నియోజకవర్గాల తాజా పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు తాడేపల్లికి రావాల్సిందిగా పాయకరావుపేట, చోడవరం, ఎచ్చర్ల ఎమ్మెల్యేలు బాబురావు, ధర్మశ్రీ, గొర్ల కిరణ్లకు సమాచారం వెళ్లింది. రాబోయే రోజుల్లో మరికొన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏజెన్సీ నియోజకవర్గాల్లో అరకు ఎంపీ, అరకు, పాడేరు నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుపై రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఎంపీ అభ్యర్థులను మార్చే సంకేతాలు వచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఎగ్జాక్ట్లీ ఉత్తరాంధ్ర మీద అధికార పార్టీ దృష్టి సారించింది. చాలా కీలకమైన ఉత్తరాంధ్ర మీద పట్టు కొనసాగించాలి. గతంలో కూడా విజయనగరంలో అన్ని సీట్లని స్వీప్ చేసింది. శ్రీకాకుళంలో కేవలం 2 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిస్తే మిగతా అన్ని స్థానాల్లో అధికార పార్టీ కైవసం చేసుకుంది. అలాగే విశాఖలో కూడా విశాఖ అర్బన్ తప్పనిచ్చి మిగతా రూరల్ మొత్తం విశాఖని కైవసం చేసుకుంది. విశాఖ జిల్లా మొత్తాన్ని అధికార పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈసారి కూడా అంతకంటే మెరుగైన ఫలితాలను సాధించాలన్న లక్ష్యంతో వెళ్తుంది. అందుకనే ప్రతి నియోజకవర్గాన్ని చాలా క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. ఎలాగైనా అభ్యర్థులకి బలాబలాలతో సంబంధం లేకుండా గెలుపు అవకాశాలే లక్ష్యంగా, గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఆ క్రమంలోనే ఇప్పటికే విశాఖకు సంబంధించిన ఎంపీ అభ్యర్థిని చూస్తే విశాఖ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దాంతో ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 2019లో ఎంపీగా పనిచేసిన టెక్కిలికి సంబంధించిన ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయన కాకుండా వేరే వాళ్ళకి అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే అనకాపల్లి ఎంపీకి సంబంధించి కూడా అక్కడ కూడా విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ సోదరి రమాకుమారికి ఇవ్వాలన్న ఆలోచనని అధికార పార్టీ చేస్తున్నట్టుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎంపీ స్థానాలు మార్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో గాజువాకు సంబంధించిన తిప్పల నాగిరెడ్డి స్థానంలో అక్కడ స్థానికంగా ఉన్న ఒక కార్పొరేటర్ని సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా నియమించింది. మిగతా ఈరోజు ఒక 3 నియోజకవర్గాలకు సంబంధించిన పాయకరావుపేట, అలాగే ధర్మశ్రీకి సంబంధించిన చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ధర్మశ్రీని పిలిపించింది. అలాగే హెచ్చర్లకు సంబంధించిన గొర్ల కిరణ్ని పిలిపించింది. ఇక్కడ ఆ 3 ఉన్న సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారు. ఆ మేరకి ఈరోజు సాయంత్రం ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ సమావేశమే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి సమక్షంలో ఈ ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి వాళ్ళని పిలిపించారు. వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ గెలుపు అవకాశాలు ఒక్కటే కాకుండా సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకుని సోషల్ ఇంజనీరింగ్లో గతంలో 2019లో విజయం సాధించిన వాళ్ళు తిరిగి విజయం సాధించే అవకాశాలు ఇప్పుడు ఉండకపోవచ్చు. ఆ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న సామాజిక వర్గాల సమీకరణని చేసిన తర్వాత అక్కడ బలంగా ఉన్న సామాజిక వర్గం, బలంగా ఉన్న నేతని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జరిగే పరిణామాలు చూస్తే చోడవరంలో ఎమ్మెల్యేగా ఉన్న ధర్మశ్రీ ఆయన్ని మార్చి ఆయన అనకాపల్లి ఎంపీగా పంపిస్తే ఎలా ఉంటుందో ఆలోచన కూడా చేస్తోంది. అదే సమయంలో చోడవరంకి మంత్రి అమర్నాథ్ని అక్కడ సమన్వయకర్తగా నియమించే అవకాశం ఉంది. ఆ ప్రకటన ఈరోజు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పాయకరావుపేటకు సంబంధించి కూడా అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనురాధని పాయకరావుపేట సమన్వయకర్తగా నియమించే అవకాశం ఉంది. ఆ పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావుని అమలాపురం ఎంపీగా కావచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా మార్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటి చాలా కీలకమైన మార్పులు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగా ప్రస్తుతం చర్చలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.